హార్మూజ్ ప్రభావంతో భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1656 పాయింట్లు నష్టపోయి 75,904 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 477 పాయింట్లు నష్టపోయి 23,574 వద్ద ట్రేడ్ అయింది. అమెరికా ఇరాన్ చర్చలు విఫలం, హార్మూజ్ జలసంధి దిగ్బంధనం హెచ్చరికలు, చమురు ధరలో పెరుగుదల వంటి పరిణామాలతో మదుపర్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. మార్కెట్ ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు 8 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. హార్మూజ్ ప్రభావంతో భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1656 పాయింట్లు నష్టపోయి 75,904 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 477 పాయింట్లు నష్టపోయి 23,574 వద్ద ట్రేడ్ అయింది. అమెరికా ఇరాన్ చర్చలు విఫలం, హార్మూజ్ జలసంధి దిగ్బంధనం హెచ్చరికలు, చమురు ధరల్లో పెరుగుదల వంటి పరిణామాలతో మదుపర్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. మార్కెట్ ప్రారంభంలోనే ఇన్వెస్టర్ల 8 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ యాసర్ అందిస్తారు. యాసర్, మరి హార్మోజ్ సంక్షోభంతో కుప్పకుల దేశీయ స్టాక్ మార్కెట్లపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? స్టాక్ మార్కెట్ ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమైంది. సెషన్ ప్రారంభంలోనే ఇవాళ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిందని చెప్పవచ్చు. ఇవాళ మార్కెట్ ప్రారంభంలో సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభించింది. దాంతో పాటు నిఫ్టీ 450 పాయింట్ల నష్టంతో ఇవాళ ట్రేడింగ్ ని ప్రారంభించింది. దీంతో ఇవాళ భారీ నష్టాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపద 8 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైందని చెప్పవచ్చు. ఇవాళ ప్రధానంగా మార్కెట్ నష్టాలకు మెయిన్ రీజన్ కనుక చూసినట్లయితే ఏదైతే గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన నెగటివ్ సంకేతాలు మన మార్కెట్ సెంటిమెంట్ ని బాగా దెబ్బతీశాయని చెప్పొచ్చు. దాంతో పాటు మరో రీజన్ గనక చూసినట్లయితే ఏదైతే అమెరికా ఇరాన్ దేశాల శాంతి చర్చలు విఫలం కావడం మన మార్కెట్లను కుప్పకూలాయని చెప్పొచ్చు. దాంతో పాటు ఏదైతే హార్మోజ్ జలసంధి సంక్షోభం కూడా మార్కెట్ క్లాష్ కి కారణమని మనం ప్రధానంగా చెప్పొచ్చు. గ్లోబల్ మార్కెట్ లో భారీ నష్టాల్లో మరోవైపు గ్లోబల్ మార్కెట్ భారీ నష్టాలను కొనసాగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో పెరిగిన ఆందోళనలు ఇన్వెస్టర్లను కన్ఫ్యూజన్లను గురి చేస్తుంది. దీంతో మార్కెట్ ఇవాళ భారీగా డౌన్ ఫాల్ అవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో పెరిగిన ఉద్రిక్తతలు, ముఖ్యంగా యుఎస్ ఇరాన్ చర్చలు విఫలమవడం, ముడి చమురు ధరలు పెరగడం మళ్ళీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో మార్కెట్ లో నష్టాలు జారుకుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే గ్లోబల్ టెన్షన్స్ ప్రభావం ఓవైపు, మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు ఇవన్నీ ప్రధానంగా మన మార్కెట్ పై ఎఫెక్ట్ చూపెడుతున్నాయి. మొత్తంగా ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైందని చెప్పవచ్చు. దాదాపు అన్ని రంగాల షేర్లలో ఇవాళ నష్టాలన్నీ కొనసాగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. మరీ ముఖ్యంగా బలహీన ప్రపంచ సంకేతాలు దేశీయ మార్కెట్ సెంటిమెంట్ పై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తుంది. ఏదైతే అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడం, మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు ఇంకెంత కాలం కొనసాగుతాయన్న భయాందోళనలు మార్కెట్ సెంటిమెంట్ మీద దెబ్బతీశాయని చెప్పొచ్చు. దీంతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ సూచీలు కూడా భారీగా నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ఏదైతే యుద్ధానికి సంబంధించి ఉద్రిక్తతలు ప్రారంభమైన నాటి నుంచి విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్న చమురు ధరలు వంటి కారణాలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ప్రధానంగా ఇవాళ చెప్పాలంటే ఏదైతే అమెరికా ఇరాన్ చర్చలు విఫలం కావడం, మరోవైపు ఏదైతే అమెరికా అధ్యక్షుడు హార్మోజ్ జలసంధిపై ప్రకటనలు చేయడంతో దాంతో పాటు ముడి చమురు ధరలు పెరగడం మన మార్కెట్ కు తీవ్ర నష్టాలు వస్తున్నాయని చెప్పవచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ యాసర్.